రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా చాలండి. దేవుని మహిమ కలుగును గాక. ఈ మాటలన్నీ చదువుకుంటూ పోతే చక్కగా రోమీలు రాసినటువంటి పత్రిక 5లో 5వ అధ్యాయం 5వ వచనంలో పౌలు ఆ రోమా సంఘానికి ఓ చక్కటి మాటలు, చాలా బలమైనటువంటి మాటలే కావచ్చు. ఒకవేళ మనం చదువుతున్నప్పుడు ఏముందిలే, మనం ఎప్పుడు చదివేటువంటి మాటలే కదా, ఎప్పుడు చదివేటువంటిదే కదా, అలాగే ఎప్పుడు ఇంకా అలాగే కదా అని చెప్పేసి అని మనం అనుకోవచ్చు. కానీ అవి తింటూ ఉన్నప్పుడు దావీదు అంటాడు, నీ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు జుంటు తేనె దారల కంటే మధురంగా నాకు మార్చబడ్డాయి. అవి తినకొంది చక్కగా మధురముగా 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 మార్చబడుతున్నాయి అని దావీదుకారుడు అన్నట్లుగా మనం రోజు బైబిల్ చదువుతా వాటిలో ఉన్నటువంటి ఆ భావజాలాల్ని మనం అర్థం చేసుకొని పరితపించిపోతున్నప్పుడు దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన ధైర్యపరుస్తూ ఉంటాడు. అలాగే ఈరోజు మనందరూ కూడా ఇలాగ కూడుకున్నాము, ఇలాగ దేవుని దగ్గరికి మనం వచ్చాము, చాలా జాగ్రత్తగా మనం వస్తున్నామంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఏమంటే ఒక వ్యక్తి పాపుల కొరకు చనిపోయేటువంటి వ్యక్తి ఉండరు. ఈ రోజున నీతిమంతుల కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు, న్యాయం కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు, లేకపోతే అబద్ధాలకు కానివ్వండి, పాపిష్టోళ్ళకు కానివ్వండి, పాపం చేసేవారికి కానివ్వండి, లేకపోతే చెడు త్రోవలో నడిచేవారికి కానివ్వండి, ఎవరు కూడా నిలబడరు. అలా నిలబడినప్పుడు వారి జీవితాల్లో ఏ మేలు కూడా సంభవించదు. కానీ ఈ పరలోకంలో నుండి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేనికి వచ్చాడంటే, అరే మనిషి భూమి మీద వాడు పాపంతో నింపబడిపోతున్నాడు. వాడి ఆలోచనలు, వాడి తలంపులు, వాడి నడవడిక, వాడి యొక్క స్థితిగతులు, వాడికి ఉన్నటువంటి సమస్తము కూడా ఎలా మార్చబడుతున్నాయి అని ఆలోచన చేస్తే వారి తలంపుల్లో భయంకరమైనటువంటి పాపం. ఒక మనిషిని నడిపించగలిగినది, శక్తివంతమైనది ఒక ఆలోచన, రెండోది హృదయం. ఇవే మనిషి జీవితంలో సరిగ్గా లేనప్పుడు వాడు ఏం చేయగలుగుతాడు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేశాడంటే, మానవులు పాపము చేత వారు చనిపోతూ 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 ఉన్నారు, నా చేతులతో నేను నిర్మించాను, నా చేతులతోనే వారికి రూపుదిద్దాను, నాసికానందరములో నుండి వారికి జీవాత్మను పోసాను, వారికి నరకానికి వెళతాం, పాతాళానికి వెళతాం, లేకపోతే ఇంకా భయానకమైనటువంటి పరిస్థితులకు వెళ్ళకూడదు, నాతో కూడా ఉండవలసినటువంటి వాడని గుర్తించి ఆయన ఏం చేశాడో తెలుసా? మనిషి పాపముల నుండి విడుదల పొందడానికి ఆయనే మన మధ్యలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా, అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా పాపానికి దాసుడు. అందుకని పాపం చేస్తూ ప్రతి మనిషి ఉంటే ఆ మనిషి ఏం చేస్తాడో తెలుసా? నరకానికి వెళ్ళిపోతాడు. అలా నరకానికి వెళ్ళిపోవటం మంచిది కాదని మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనకుండా ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే ఆయన చనిపోవటం ద్వారా మనకు కలిగేటువంటి లాభాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఒక మనిషి చనిపోతే ఇప్పుడు ఈ రోజులు వచ్చాయి. ఈ రోజుల్లో ఒక మనిషి చనిపోతే కుటుంబంలో ఒక యజమాని చనిపోయాడు అనుకోండి, ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తి
కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఆ కుటుంబం చాలా దిగ్భ్రాంతికి గురవుతుంది. అయ్యో మా నాన్న ఉంటే బాగుండు, మా అమ్మ ఉంటే బాగుండు, లేకపోతే మా అన్నయ్య ఉంటే బాగుండు. ఇలాగా మనిషి వేదన చెందుతాడు. కుటుంబానికి ఉన్నటువంటి ఆధారం పోయిందని బాధపడతారు, లేకపోతే పలకరించే వాళ్ళు లేరని వేదన చెందుతారు, లేకపోతే ఇంకా పలు రకాలైనటువంటి సహవాసాలని, ఫ్రెండ్స్ అయితే సహవాసాలని, కుటుంబ యజమానుడైతే కుటుంబానికి ఆధారమే కోల్పోయిందని గుర్తెరిగి చాలా బాధపడుతూ ఉంటారు. కానీ మనము ఎందుకు బాధపడట్లేదు, ఎందుకు సంతోషిస్తున్నాం అని అంటే, మన పాపముల కొరకు మనం చనిపోవలసిన వారమై ఉండగా మన పాప భారానంతా యేసయ్య మోసి ఆయన మన కొరకు మరణపు పడకని ప్రభు ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన మరణించడం ద్వారా మనకు కలిగేటువంటి లాభాలు. అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 చదవండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మనం రక్షించబడదుము. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుడు మానవుని కలుగు చేశాడండి. కలుగు చేసినప్పుడు ఏదైనా తోటలో దేవుడు పెట్టినప్పుడు అప్పటికి దేవునితో సహవాసం బాగానే ఉంది. ప్రతిరోజు దేవుడు వచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు. ఎప్పుడు వీరికి సంబంధాలు తెగిపోయాయంటే ఒక అవిధేయమైనటువంటి ఒక పని వలన. ఏటయ్యా పని అంటే, దేవుడు మాట వినకుండా దేవుని మాటను త్రోసిపుచ్చారు. ఈ రోజున తల్లిదండ్రులు ఏదైనా ఒక మాట చెప్పి ఆ మాట ప్రకారం నువ్వు నడవరా, ఆ మాట ప్రకారం నువ్వు జీవించరా, ఆ మాట ప్రకారం నువ్వు చేయరా అని చెప్పినప్పుడు వాళ్ళు చేయలేదనుకోండి, కుమారుడే కానీ కుమార్తె కానీ తల్లికి తండ్రికి కాస్త కోపం వస్తుంది. ఆ కోపం ఒక దెబ్బ పడుతుంది. రెండోది ఏంటి, ఒకవేళ వీళ్ళు కూడా కోపిస్తోళ్ళు అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఎడబాటు అనేది రాక తప్పదు. ఒక కుటుంబంలోని మాట వినకపోతే ఒక తల్లిగా ఒక తండ్రికి అంత బాధపడితే, మరి పరలోకపు తండ్రి సమస్తము మనకు అనుగ్రహించి ఆయన అన్నాడు, నా మాట విను, నీకు మేలు కలుగుతుంది. నా మాట వలన నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అవుతావు. నా మాట వలన నీ జీవితంలో అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుతావు. ప్రభు చెప్పినప్పుడు ప్రభు మాటను త్రోసిపుచ్చి శత్రువైన అపవాది మాట విని దేవుడు అనుగ్రహించి ఆ మహిమను అక్కడ పోగొట్టుకుంటూ నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో నుంచి ఏమైనా కొనసాగించబడేటువంటి ఆ మాటకు వ్యతిరేకత ఈ రోజుల్లో కూడా క్రైస్తవుని జీవితంలోకి వచ్చేసింది. దేవుని మాటను త్రోసిపుచ్చేస్తున్నారు. దేవుని మాటను వినట్లేదు. దేవుని మాటకి విధేయత లేదు. దేవుని మాటకు లోబడేదే లేదు. దేవుని మాటకి శిరస వహించి దేవుని మాట ప్రకారం నడుచుకొని ఆ మార్గాలు గుండా వెళ్ళేటువంటి మానవుడు కనబడట్లేదు. దేవునికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. దేవుని మాటను పొరపాటును కూడా చెవుబొచ్చట్లేదు. అందుకని ఆయన అంటాడు, నా మాటకు చెవి యొగ్గు వారు ఎక్కడైనా ఉన్నారా? నా మాట వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా మాటకి విధేయత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రభు చూస్తున్నప్పుడు ఎవరు కనబడలేదండి. ప్రభుకి ఎవరు కనబడట్లేదు. ఈ రోజున సంఘానికి వస్తున్నటువంటి సంఘంలో కూడా అనేక రకాలుగా దేవుడు మాట్లాడుతూ హెచ్చరిక చేస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతూ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతూ వాక్యం ద్వారా ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది దేవుని మాటకి విధేయులుగా బ్రతుకుతున్నారు? దేవుని మాట ప్రకారం జీవించే క్రైస్తవుడండి, దేవుని మాట ప్రకారం జీవించే మానవుడండి, వాడు రోషంగానే బ్రతుకుతాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఏ విషయాల్లో కూడా భయపడ్డు. కారణం ఏంటంటే వాడు దేవుని మాటను వినగలుగుతున్నాడు. ఈరోజు దేవుని మాటను మానేసి దేవుని మాటను పెడచెవున పెట్టి ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని మాటను ఆ అవిధేయత చూపించి దేవునికి మాటకు లోబడకుండా ఏయో కార్యక్రమాలు చేసేద్దామని ముందుకు వచ్చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. అందుకే ప్రభువు అన్నాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నువ్వేవేవో తీసుకొచ్చి ఏయో చేసేసి ఇలా ఉండటం వల్ల నీకు ప్రయోజనం లేదు.
దేవుని మాట ప్రకారం నువ్వు నడుచుకోవటం నేర్చుకోవాలి. దేవుని మాట అండి, సముద్రం ఎంది, ఆమె గాలి ఎంది, వాన ఎన్నది, దయ్యాలు వింటున్నాయి, సమస్తం కూడా ఆయన మాటకు లోబడుతున్నాయి. ఈ ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. కానీ దేవుని చేతులతో నిర్మించబడ్డ మనిషి మాత్రం దేవుని మాట వినటం మానేశాడు. దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. దేవుని మాటకి అవిధేయుడిగా ఉంటున్నాడు. మరి దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని బిడ్డలారా, మనము పాపము చేసిన వారమా కాదా? పాపం చేసిన వారమా కాదా? మనం ఇంకనూ అవిధేయులమై ఉండగా, ఇంకనూ అంటే దేవుని దగ్గరికి వస్తున్నా యేసయ్య మన కోసం, దేవుడు మన కోసం పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. ఇదిగో గుడ్ ఫ్రైడే వస్తుంది, ఆ రోజు నేను దేవుని సన్నిధిలో ఉంటాను. అయ్యా నా కోసమే చనిపోయావని 2024లో ఏడ్చాను, ప్రలాపించాను, వ్యాకులు పడ్డాను, బాధపడ్డాను, అయ్యో రొమ్ము కొట్టుకున్నాను. కానీ 2025 వచ్చేసరికి ఆ రోజు తీసుకున్న తీర్మానం ఈ రోజు వరకు కూడా నీ వినికిడిలో, నీ ప్రవర్తనలో, నీ భక్తిలో కనబడుతుందా? ఆ రోజుకే మర్చిపోతున్నా, ఆ రోజుకే మర్చిపోతున్నా, ఆ రోజుకే దాన్ని అసలు గుర్తు కూడా చేసుకోకుండా మానవుడు ఏం చేస్తున్నాడు? అలాగ బ్రతికేస్తున్నాడు. కానీ అందుకనే పౌలు అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెరితనమే. కానీ దేవుని మాట విని దేవుని మాటకు లోబడేటువంటి వారికి అది దేవుని శక్తిగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీళ్ళు నా మాట వింటలేదు, నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు అని ప్రభు ఏం చేశాడు తెలుసా అంటే, ఆయన దిగొచ్చాడు. అయ్యా నీ మాట వినకపోతే ఏంటంటే, ఒరే బాబు నా మాట వినకపోతే, టీచర్ మాట స్టూడెంట్ వినకపోతే ఏమవుతుంది? వాళ్ళు పై తరగతులకు వెళ్ళలేరు, పై తరగతులకు వెళ్ళలేరు. మానవునిగా పుట్టినవాడు దేవుని మాటకు లోబడకపోతే వాడు పరలోక రాజ్యము చేరడు. హల్లెలూయా. అందుకని రోమీయులకు రాసిన పత్రికలో శత్రువునకు బదులుగా, చదవండి ఆ మాట, 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడుతూ ఉన్నాము. దేవుని స్తోత్రం. అంటే దేవుని మాటకు విధేయత చూపిస్తే మనం మిత్రులమే. ఎప్పుడైతే దేవుని మాటకి వ్యతిరేకంగా మనం జీవిస్తామో అప్పుడు మనం శత్రువులుగా మార్చబడతాం. మరి ఎంతవరకు లోబడ్డాం? దేవుని మాటకి ఎంతవరకు విధేయులమయ్యాం? దేవుని మాటకు ఎంతవరకు మనం ఆ మాట ప్రకారం నడుస్తున్నాం? ఆలోచన చేయండి. అయ్యా నీ మాట వింటానా? అయ్యా నీకు లోబడతాను ప్రభా. ఇన్ని వాక్యాలు వింటున్నా, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా, ఇంత మందిరాలకు మనం వస్తున్నా, కానీ దేవుని మాటకు మాత్రం లోబడలేకపోతున్నాం. దేవుని మాటకు లోబడలేకపోతున్నాం, దేవుని మాటకు విధేయత చూపించలేకపోతున్నాం. కానీ ప్రభు విధేయత చూపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చూపించాడు విధేయత? గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ 4:1, 1:4 క్షమించండి. తను తాను ఏం చేసుకుని అర్పణగా అర్పించుకున్నాడు. తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండియు విధేయతను దేని వలన నేర్చుకున్నాడు? విధేయత పొందినటువంటి శ్రమల వలన.
దేవుని మాట వినటం శ్రమే మనిషినికి. దేవుని మాటకి లోబడటం మనిషినికి శ్రమే. దేవుని మాటకు విధేయత కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడటం శ్రమే. ఇప్పుడు నా మాట వినయ్యా నీకు మేలు జరుగుతుందని ప్రభు చెప్తున్నాడు. ఆయన మాట ఎలా ఉంటుంది? ఈ లోకం జోలికి వెళ్ళకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, బొంకకూడదు, రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉండకూడదు, ఇలాగా నెక్కచ్చుకుండా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎప్పుడైతే నువ్వు నన్ను వెంబడించావో అప్పటి నుంచి నన్ను వెంబడించేటువంటి మనస్తత్వం నీలో నుంచి పోకూడదు. ఎవడైనా నన్ను వెంబడింపు కోరిని ఎడల తన శిలువ ఎత్తుకొని ప్రతిరోజు నన్ను వెంబడించాలి. దేవుని వాక్యం చెబుతుంది. ఇప్పుడు ప్రతిరోజు దేవుని వెంబడించాలి. ఈ దేవుని మాట వింటడమే. మరి వెంబడిస్తున్నామా వెంబడించట్లేదా అన్నది ఆ దేవుని మాట వింటున్నామా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేశాడు? తండ్రితో కూడా విడిచిపెట్ట కూడా భాగ్యమని ఎంచుకోనకుండా ఆయన ఈ భూలోకానికి వచ్చి ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అరే ఈ భూమి ఎందుకు వెళ్తే ప్రభుకి తెలుసు, ఈ మనుషులు నా మాట వినరు. 100 మందిలో 10 మంది అంటారు నా మాట. మిగతా వాళ్ళందరూ కూడా దేవదూషణ చేశాడు అన్నట్లుగా సాతాను వారి మనసును ప్రేరేపించినప్పుడు వాడి మాటకి 90 మంది లోబడతారు. నన్ను పిడుగుతులు గుద్దుతారు, ముళ్ళ కిరీటం పెడతారు, నా శరీరం నాగడి చాళ్ళ వల్లే దున్నుతారు, ఆఖరి రక్త బొట్టు వరకు నేను కాల్చవలసినటువంటి పరిస్థితి వస్తుంది, పిడుగుతులు గుద్దుతారు అని ప్రభుకు తెలుసు. ఆయన ఏం చేశాడు? మీరు నన్ను వెంబడించినప్పుడు అనేకులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారని కూడా ప్రభు చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఆయన ఏమన్నా పడకుండా ఉన్నాడా బాధ? ఆయన పడ్డాడు. మిమ్మల్ని కూడా అలా హింసిస్తారు, అయినను కొంతకాలమే వాడు నిత్య జీవములో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. దీని ద్వారా ఏం జరుగుతుంది? దేవునితో మనకున్నటువంటి శత్రుత్వము నిర్మూలపరచబడి ఆయనతో మనకు సహవాస సంబంధం ఏర్పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పటి వరకు దేవునితో మనకు సహవాసం ఉందా లేదా అది చూడాలి. ఈ సహవాసం ఎలా ఏర్పడుతుంది? ఆయన మాట వినటం వలన ఆయనతో మనకు సహవాసం ఏర్పడుతుంది. మరి వింటున్నామా? ఆయన మాటకు లోబడుతున్నామా? పొరపాటును కూడా ఈరోజు క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నామంటే ఆయన మాటకు మనం లోబడాలి. 2వ హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి, ఆయన చిత్తమును బట్టి మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధపరచబడుతున్నాం. హల్లెలూయా. రెండో, దేవుని మాట వినకపోవటం వలన మనం దేవునితో సంబంధాన్ని కోల్పోతున్నాం. రెండోది, మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత మనలో నిలబడలేకపోవడానికి కారణం ఏంటి? మనం పరిశుద్ధులుగా మార్చబడలేకపోవడానికి కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి కొంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. అంటే దేవుని కోసం ఈ శరీరాన్ని పౌలేమంటాడు? క్రీస్తు నిమిత్తమే నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను. క్రీస్తు నిమిత్తం ఏం చేస్తున్నాం? శరీరాలు నలగొట్టుకుని. కారణం ఏంటి? ఆయన తన శరీరమును నలగొట్టుట చేత ఆయన పరిశుద్ధుడుగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. ఈ భూలోకంలో కూడా మనం ఆలోచన చేస్తే మన శరీరాలు నలగొట్టబడకుండా మన జీవనోపాధి సాగుద్దండి. కూలి పనికి వెళ్ళేవాడు చూడండి, వాడు పొద్దున్న 4 లేస్తాడు. 4 లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని అంత అన్నం ముద్ద వండితే ఆ ముద్ద తిని క్యారేజ్ కట్టుకొని వెళ్ళి ఆ వీధిలో నిల్చుంటే పనివారు వచ్చి పనికి తీసుకెళ్తే వాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎర్రటి ఎండలో కష్టపడి బుజ్జలు మోసి పనిచేసి కష్టపడితే సాయంత్రానికి అలా 500 700 రూపాయలు వస్తాయి. తన శరీరాన్ని నల్లగొట్టుకోవడం ద్వారా తాను పోషించబడుతున్నాడు, తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
దైవికత్వంలో వచ్చినటువంటి మన జీవితాల్లో కూడా దేవుని కోసం మన శరీరాలు ఎంతవరకు దేవుని నిమిత్తమై, పాపము నిమిత్తమై, పశ్చాత్తాప నిమిత్తమై మనం చేసినటువంటి ప్రతి పాపాల ద్వారా యేసు క్రీస్తు ఎలాగైతే తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు తన భుజాల మీద వేసుకొని, అంత చిత్రహింస మనం పడట్లేదు కదా, ఆయన ఆల్రెడీ పొందాడు కదా. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? కొద్దిగా ప్రభు దగ్గరికి రావటం, ఆయన మాటలు వినటం, ఇంకా ప్రభు దగ్గరికి రావటం, ఆయన దగ్గరికి వచ్చి ఆ 4 మాటలు వినటం, ఇంకేంటండి కాస్త ప్రార్థన చేసుకోవటం, నన్ను పరిశుద్ధపరచని ప్రభు సన్నిధిలో ఆయన శిలువ మరణ పునరుద్ధానం గురించి మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఈ పాపిష్టి దేహం మహిమ దేహంగా మార్చు ప్రభు అని మన శరీరాలు ప్రభు కొరకు ఏం చేయాలండి? ప్రతిరోజు బలిపీఠము దగ్గర పెట్టబడ్డటువంటి అర్పణము వలె మన శరీరాన్ని దేవుని దగ్గర అలా పెట్టాలి. హల్లెలూయా. ప్రభు దగ్గర అలా పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ బలిపీఠం మీద నువ్వు అర్పిస్తున్నటువంటి అర్పణ అంటే ప్రార్థిస్తున్నప్పుడు అది యెహోవాకు ఇంపైనటువంటి సువాసనగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు గుర్తు రావాల్సింది రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి. మనం ఇంకనో రోమా 5వ అధ్యాయం 8వ వచనం కూడా అయితే మన ఎడల దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా ఇంకను పాపులమై ఉండగా. ఎవరి కొరకు చనిపోయాడు? ఏం పని ఆయనకి? నీకోసం ఎవరన్నా నీ ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? నలుగురికి అన్నం వండావు అనుకోండి, ఏరే మనిషి ఎక్స్ట్రా వచ్చాడు అనుకో, నీ అన్నం తీసి పెడతావా? పోనీ ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా నువ్వు చేయగలుగుతావా? మనుషులు వీటిలోనే స్వార్థపరులుగా మార్చబడుతున్నారే. ఇది నాది, ఇది నాది, ఇది నాది అన్నట్లుగా మనిషి భావజాలాల మధ్యలో బ్రతుకుతున్నప్పుడు మరి క్రీస్తు మన కొరకు ఎందుకు చనిపోయాడు? క్రీస్తు మన కొరకు ఎందుకని ఆయన మరణానికి అప్పచెప్పుకున్నాడు? ఇది మనం ఆలోచన చేయాలి. ఎందుకు అప్పచెప్పుకున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయనకు అంత బాధ ఏంటి అంటే, తన చేతులతో నిర్మించిన మానవుడు నరకానికి వెళ్ళకూడదని ఆయన ఏం చేశాడు తెలుసా? మన కోసం ఆయన చనిపోయాడు. ఆమె రెండవ మరణం అనేది మనుషునికి ఉండకూడదని మొదటి మరణంలోనే ఆయన సమస్తమును తుడిచిపెట్టాడు. హల్లెలూయా. అప్పుడు ఈ బలిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు చేయవలసిన పని, ప్రభువా ఈ శరీరముతో జరిగించే ప్రతి పాపిష్టి పనికి నరకంలో నువ్వు శిక్ష వేస్తావు కదా, నరకంలో నువ్వు శిక్ష వేస్తావు కదా, నరకంలో నువ్వు శిక్ష వేస్తావు కదా. కానీ అదేదో నాకు ఇక్కడ భూమి మీద ఏ ప్రభా, ఏంటంటే నాకు ఇక్కడే భూమి మీద ఏ ప్రభా, నాకు ఇక్కడే భూమి మీదే ఏ బాధపడ్డా, ఏ వేదన చెందినా నా సమస్త భారాన్ని మోసేది నీవు కదా ప్రభా అని మనం ఏం చేయాలి తెలుసా? మన మీద ఉన్న ప్రతి పాప భారాన్ని యేసయ్య మీదకి మనం షిఫ్ట్ చేయటం మనం నేర్చుకోవాలి. అది వచ్చా? అది రాదు. మరి ఏమి నేర్చుకున్నాం మనం ఇంతవరకు? దేవుడి మందిరానికి వచ్చింది మనం ఏం నేర్చుకోవడానికి వస్తున్నాం? ఇవి తెలీదు. ఏదో ఇష్టమైతే వస్తున్నాం, అష్టమైతే మానేస్తున్నాం. అసలు ఆయన ఎందుకు మృతి పొందాడో తెలీదు, కానీ పుట్టినప్పుడు కానించి చేస్తున్నాం ఈ ఫెస్టివల్ లాగా. నా కోసం చనిపోయావు ప్రభా, నీకు ఏమీ తెలియకపోయినా నా కోసమే మరణించావు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి అంటాడు, ఇదిగో దేవుని శక్తి నీకు పుష్కలంగా ఉంది, దైవికంగా నువ్వు ఏదేం చేయగలుగుతావు,
శారీరకమైనటువంటి బలము, శక్తి నాకుంది. మనిద్దరం చేతులు కలుపుదాం. ఏం చేద్దాం? మనిద్దరం చేతులు కలుపుదాం. ఈ ప్రపంచాన్ని ఒక ఆట ఆడిద్దాం అన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, నా రాజ్యం ఇహలోక సంబంధమైంది కాదు, ఇవి పాపపు లోకం. ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా, ఈ ప్రపంచాన్ని గడగడలాడించి ప్రపంచాన్ని జయించానన్నటువంటి ఈ అలెగ్జాండర్ ఒక్క దోమకాడికి చచ్చిపోయాడు. ఇంకొక వ్యక్తిని ప్రపంచాన్ని జయించాను అనుకున్నాడు. నేను చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తలేదు, నా 2 చేతులు పైకెత్తండి అన్నాడు. ఈ రోజున నువ్వు ఈ లోకంలో సంపాదించింది ఏది నీతో కూడా నువ్వు తీసుకెళ్ళగలవు? ఏది తీసుకెళ్ళలేవు. ఒకవేళ నువ్వు తీసుకెళ్ళి నీ పాప పుణ్యాలు డిసైడ్ చేసి నువ్వు నీతిమంతుడుగా అనీతిమంతుడుగా ఉన్నదాన్ని బట్టి నరకానిక పరలోకానికని డిసైడ్ అయ్యేది అక్కడ. అందుకని ఓ భక్తుడు అంటాడు, ఈ లోకంలో శరీరముతో జరిగించిన ప్రతి దానికి మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎట్కి? ఈ లోకంలో మనం శరీరముతో జరిగించిన ప్రతిదానికి లెక్క చెప్పాలి. ఏమి లెక్క చెప్పాలి? లెక్కల సమయానికి వచ్చేసరికి అక్కడ చార్టెడ్ అకౌంట్ బయటపడుతుంది. అక్కడ ఎలా పడుతుంది తెలుసా? ఓసారి మరణకరమైన రోగం ఒక భక్తుడికి వచ్చింది, రాజుగారికి. వచ్చిందా రాలేదా? ఎవరు ఆయన? హిజ్కియాకి. వచ్చినప్పుడు ప్రవక్త వచ్చి చెప్పాడు, ఇక నీ మరణం సంభవించింది, నువ్వు చచ్చిపోతావు, అయిపోయింది, నీ చారిటర్ అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఈయనేం చేశాడు? మనోవేదన చెంది ఇంకా తాను నేర్సిల్లిపోలా. ఈ రోజున మనకి ఏదైనా ఒక రోగం వచ్చిందనుకో, ఏమండి, వాళ్ళని వ్యక్తి దగ్గరకు వచ్చి, ఇక నీ పని అయిపోయింది, రాత్రి నాకు ఇట్ట కనపడింది, ఇక నీ జీవితం అయిపోయింది అంటే దుర్మార్గుడు ఏం కాలరా నీకు అంటాడు. అనరా? బ్రహ్మాండంగా అంటారు. ఇప్పుడు నేనే వచ్చేసి చింటు దగ్గరకు, ఆ ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి, నీ జీవితం అయిపోయింది కంటే నువ్వు అయ్యగారువేనా, ఎట్టయ్యో అనరాని మాట ఈ భూప్రపంచంలో లేని అన్ని గూగుల్లో సెర్చ్ చేసి అలా తిడతారు. మనుషుల ముందు తిట్టకపోయినా మనిషి లేనప్పుడు తిట్టేటువంటి భావజాలాలు వస్తాయి. ఈ ప్రవక్త వచ్చి చెప్పేసరికి ఈయన ఇంకా మనోవేదన చెందలేదు. రాజుగారు అయ్యుండి తన అధికారాన్ని ఉపయోగించాల, నా మీదే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడా అని అనకుండా ఏం చేశాడు తెలుసా? అవునా, నవ్వి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆయనకు ఒక అలవాటు ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? ఏదైనా మంచి కానీ చెడు కానీ తన జీవితంలో సంభవిస్తే పంచుకున్నటువంటి ఒక పరసంబంధమైన వ్యక్తి అతనికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? ఒక మనిషితో మాట్లాడినట్లే, నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నానో నీకు తెలీదా? ప్రైజ్లా, నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో నీకు తెలీదా? నా శరీరంతో నేను ఏ పనులు చేశానో నీకు తెలీదా? పోనీ మనుషుడిగా నా యొక్క నీతిని బట్టి కాకపోయినా దైవ సంబంధమైన వ్యక్తిగా నీ నీతిని బట్టి ఆలోచన చేయి అని ప్రభు దగ్గర ఓ చిన్న ప్రార్థనే, ఎక్కువ చేయలే. ఎందుకంటే తను జరిగించినవన్నీ యథార్థములు సత్యమైనవే కనుక యథార్థంగా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మరి ఈ రోజున ప్రభు దగ్గరికి వెళ్ళి రోషంగా, ధైర్యంగా మన ప్రభుని ఇంత డేరుగా మన జీవితంలో సంభవిస్తున్న ప్రతి సమస్యని ప్రభు దగ్గర ఇలా చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనకున్నాయా? ఆలోచన చేయండి. కారణం ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించడం నేర్చుకున్నాం, మన ఇష్టానుసారంగా నడవటం నేర్చుకున్నాం, ఇష్టానుసారంగా ఆలోచన చేయటం నేర్చుకున్నాం, ఇష్టానుసారంగా బ్రతకడం నేర్చుకున్నాం, విచ్చలవిడిగా ప్రవర్తించడం నేర్చుకున్నాం, విచ్చలవిడిగా ఆలోచించడం, నడవటం, ప్రవర్తించడం, మాట్లాడటం నేర్చుకున్నాం కనుక ప్రభు దగ్గర మనం ఏది కూడా ధైర్యంగా అడగలేకపోతున్నాం.
అందుకని ఇచ్చికే వెళ్ళిపోయి అడిగేసరికి ప్రభు కూడా ఆలోచన చేసి తప్పు నాదే, దేవుడు తన తప్పు తెలుసుకున్నట్టుగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది ఇచ్చికియా. ఆమె అప్పుడు ప్రభు అనుకున్నాడు, అరే నేనే తొందరపడ్డాను, నేనే ఎంత తొందరగా ఆలోచన చేశాను, చిచ్చిచే నేను పశ్చాత్తాపడి ఏం చేశాడు తెలుసా, 15 సంవత్సరాల ఆయుష్ను ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున మన శరీరం అందు ఏ పని ప్రభు కోసం మనం చేస్తున్నాం? ఒక్క మన శరీరంతో ప్రభు కోసం ఇదిగో నేను ఈ పని చేశాను, నా ప్రభు కోసం నేను కష్టపడ్డాను, నా ప్రభు కోసం నేను ఇలాగా చేయగలిగాను నా శరీరంతో. మరి ఆయన గురించి, యేసయ్య గురించి చెప్పండి. ఆయన భూమి మీద బ్రతికినంత కాలం రోదనతోనూ వేదనతోనూ భూమి మీద ప్రభు బ్రతికాడంట. మరి మనం ఏం చేస్తున్నాం? నా ప్రాణమా తినుము త్రాగుము, తినుము. గుడ్ ఫ్రైడే కదండి, గుడ్ ఫ్రైడే కదా, గుడ్ ఫ్రైడే కదా. నేను ఉపవాసం ఉండి వచ్చాను అన్న వాళ్ళకి చేతులు ఎత్తండి. ఉపవాసం తినకుండా వచ్చినాను. సగం తిన్నావా? నువ్వు సగం తిన్నావా? అటు 4 గంటలు తిండి 2 గంటలు తిండి సగం వేలేసింది చెయ్యి. రైసలా అంతే కదా. ఈరోజు నువ్వేం చేయాలి? వాస్తవానికి యేసయ్య నా కోసం, ఇదొక రకమైన పశ్చాత్తాప మనసు. ఇంకొక మనసు కూడా ఉంటుంది, నేను మోయవలసిన ఆ భారాన్ని నా యేసయ్య మోసాడు అని ఆనందంతో మహదానంతో ఎగిరి గంతులు వేసేవాళ్ళు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదండి. ఒక మరణ శాసనం కొట్టివేయబడిందంటే నా మరణాన్ని కొట్టేయడానికి ఆయన ఎవరండి అంటావా? అంటారేంటి? ఆ మరణం ఏదో నేనే పడాలి కానీ నా మరణాన్ని ఆయన ఇచ్చుకోవడం ఏంటి? తెక్కలో వాళ్ళకి అర్థం కాదు ఆయన ఎందుకు చచ్చిపోయాడు పాపం. అర్థమైందా? తెక్కలోడు తిరణాలకి వెళ్తే ఎక్కదగా సరిపోయిందంట. ఆడు చూసింది ఏమి లేదు ఆడ. అలాగే కొంతమంది దేవుని మందిరానికి వచ్చిన తెలివి కలిగిన వాళ్ళుగా ఉండరు, తిక్కలోలుగానే ఉంటారు. ఎందుకు వస్తారో తెలియదు. వాక్యం వింటున్నట్టుగా అప్పుడు వస్తారు నట సార్వభౌములు. అర్థమైందండి? నేను ఆది కాండంలో వాక్యం చదువుతూ ఉంటే వాళ్ళు మత్తయి సువార్త ఎదుగుతుంటారు, ఆ రెఫరెన్స్ కూడా తీరు. రైతులా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటి? చదవండి మళ్ళొకసారి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడి ఒక్కసారి అర్పింపబడినటువంటి చిత్తము బట్టి. అరే మీకెవడికన్నా చదువు రాదా? ఒత్తులు పల్లులు పోకుండా చక్కగా చదవండి ఎవడైనా. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధపరచబడుతున్నాం. కానీ ఆయన ఒక్కసారే అర్పించబడిన దాన్ని బట్టి ఇప్పుడు ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం? మనము పిల్లల పిల్లలు ఆ యొక్క శరీరమును బట్టి ఆయన రక్తమును బట్టి పరిశుద్ధులుగా మార్చబడబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున ప్రభు యొక్క ఆ శరీరం అర్పించబడ్డట్లుగా మనము ఆయన రూట్లోనే వెళ్ళాలిగా. ప్రభు కోసం ఈ లోకం జోలికి వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? అలా కాపాడుకోబడ్డప్పుడే బైబిల్ చెప్తుంది
దేవునితో నిత్య సంపూర్ణమైన సంతోషం మనకు కలుగుతుంది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి మనం దేవునితో ఏమండి ఆ అపవిత్రత నుంచి విడుదల పొంది దేవుని శరీరం ఎలాగైతే ఆ పాపం మొత్తగా మార్చబడి, ఎందుకు మార్చబడిందంటే మన శరీరాలు పాపాన్ని విడిచి మహిమ దేహంగా మార్చబడడానికి ఆయన కొరకు ఏమండి మనం వెలిగే వ్యక్తులుగా మనం మార్చబడాలి. చివరిగా చదవండి 1 పేతురు 2:24. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. ఏం చేస్తున్నాడు? మనము పాపము విషయమై నీతి విషయమై జీవించినట్లు ఆయన తనకు తానే శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మోయాల్సినటువంటి పాప భారం ఇది? మనిషి ఎలా పుట్టాడు? జన్మతః పాపి, కర్మతః పాపి. పెరిగే కొన్ని ఆలోచనలోనూ, నడిచే నడకలోనూ, చూసే చూపులోనూ, ప్రవర్తించే ప్రవర్తనలోనూ మనిషిని యొక్క జీవితం ఎలా మార్చబడింది? పాపముగా మార్చబడుతుంది. పాపపు తలంపుల్లోకి వెళ్ళిపోయి, పాపపు జీవితంలోకి వెళ్ళిపోయి, పాపపు క్రియల్లోకి వెళ్ళిపోయి, చూసిందల్లా కావాలని, చేయాల్సిందల్లా చేయాలని మనసు ప్రేరేపించిన దాన్ని బట్టి తమ శరీరాల్ని అపవిత్రతకి అప్పచెప్పుకుంటూ నానా విధములైనటువంటి అపవిత్రతకు వాళ్ళే శరీరాలను అప్పచెప్పుకున్నారంట. రోమీలకు రాసిన పత్రికలో రాయబడింది, ఇంకా ఈ శరీరాల్ని అపవిత్రతకి కొన్ని సందర్భాల్లో దేవుడే విసిగిపోయి అప్పచెప్పిన సందర్భాలు. ఎవరి ఇల్లు? దేవుళ్ళకి వచ్చిన వారు. అరే నేను మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డాను, నా పాప దోష శిక్షను యేసయ్య తన మీద వేసుకున్నాను, కాబట్టి ఇప్పుడు ఆ పాపం జోలికి, అపవిత్రత జోలికి నేను పోకూడదు. ఈ భూమి మీద బ్రతికినంత కాలం దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి అని మనసు కలిగినటువంటి వ్యక్తులుగా ఈ మందిరంలోకి వచ్చి, మందిరంలో సమస్తమును మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నామని వాక్యం చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం చేసిన పాపాలకే కనుక మనకు పడితే ఆ శిక్ష ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కరోనా కాలంలో బయటికి వెళ్తేనే పోలీసులు 4 దెబ్బలు పీకితే ఆ దెబ్బలకే పందుల కంటే దారుణంగా అరిచిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్లా. ఆ లాఠీల దెబ్బలకే తట్టుకోలేనప్పుడు ఒకవేళ అమ్మ నాన్న కొడుతున్నప్పుడు ఆ చీపురు కట్టి తిరగేసినప్పుడు అబ్బో నానో అంటే నాన్న, అమ్మ, తాత, అక్క, చెల్లి ఎవరున్నారో వాళ్ళందరూ వస్తారు. అంతేనా? చిన్న చిన్న దెబ్బలకే మన శరీరాలు ఓడ్చుకోవట్లా. మరి ప్రభు ఆయన మన శరీరాల్ని మరణానికి అప్పచెప్పకుండా ఉంది. కారణం దేనికంటే ఎందుకో తెలుసా? దేవునితో నిత్య సహవాసాన్ని మనం కోల్పోకూడదని మన శరీరాల మీద ఉన్న ఆ పాపపు దోషపు శిక్షను కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆమె ఈ విషయం చాలామందికి అర్థం కావట్లేదు. ఆయన ఎందుకు మరణించాడో, ఆయన ఎందుకు ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడో, ఎందుకు ఆ పరలోకాన్ని నుంచి ఈ భూలోకానికి వచ్చి ఆయన అంత శ్రమలు పడవలసిన అవసరం ఎందుకుందో తెలియట్లేదు. తెలియకుండానే వస్తున్నారు, మేలు జరిగిందని బాప్తిసం పొందుతున్నారు, మంచిదే. కానీ నువ్వు బాప్తిసం పొందినంత మాత్రాన కాదు, నీ మనస్సు ప్రభుకి నువ్వు అర్పించడం నేర్చుకోవాలి. ఆ మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మనస్సు ప్రభుకి ఇచ్చినప్పుడు అప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు నడవవు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించవు. అప్పుడు నీ మనసు చెప్పినట్లుగా నువ్వు నడవు. దేవుడు చెప్పినట్లుగా దేవుని నడవడికలో, దేవుని యొక్క మార్గాల్లో నడిచే వ్యక్తులు. అందుకే ప్రభు అన్నాడు, నా మార్గాల్లో నడవడం అంత ఈజీ కాదు. ఏ ప్రభువా? నా మార్గం విశాలమైంది కాదు, చాలా ఇరుకు మార్గం. ఏ మార్గం? చాలా ఇరుకు మార్గం.
అందులో చాలా కండిషన్లు ఉంటాయి. అబద్ధాలు ఆడకూడదు. నా సన్నిధిని నిత్యము కనబడాలి, నా సన్నిధిలో నిత్యము ప్రార్థన చేయాలి, నా సన్నిధిలో నిత్యము యాచన చేయాలి, నా సన్నిధిలో ఎప్పుడు కూడా మీరు కనబడుతూనే ఉండాలి, నా సన్నిధి నుండి దూరంగా పారిపోకూడదు. అందుకని ఆయన సన్నిధిని ఆయన నమ్ముకోవాలన్నా కానీ పరిపూర్ణంగా ఎవరు ఏదో నామకే వాస్తుగా మేము దేవుణ్ణి నమ్మాము అని అంటారు. అలా కాదండి, మనం దేవుణ్ణి నమ్మామా అది మనకు నీతిగా ఎంచబడాలి. ఏంటట దేవుణ్ణి నమ్మితే అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. ఎక్కడికి బొమ్మంటే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడ గుడారం వేయమంటే అక్కడ వేసాడు, ఎక్కడ యుద్ధం చేయమంటే అక్కడ చేశాడు. దేవుడు శత్రువులందరిని అతని చేతికి అప్పగించాడు. మరి దేవుని మందిరానికి మనం వచ్చాం, ఆయన ఏమంటున్నాడు? నీ హృదయాన్ని నాకు ఇవ్వన్నాడు. ఇచ్చామా? మన హృదయాలు ప్రభుకి ఇచ్చామా? మన హృదయాలు ప్రభుకి ఇచ్చామా? ఎవరెవరికో ఇస్తున్నాం. హృదయాలు ఎవరెవరికో ఇచ్చి మోసపోయి కన్నీటి మధ్యలో, సమస్యల మధ్యలో, ఇరుకల మధ్యలో నేను మోసపోయాను, నేనేం చేయలేకపోతానని రోడ్ల మీద పిచ్చోలై తిరగవలసినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు నీ హృదయం ఇస్తే నీ జీవితం బాగుపడుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అలా ఇవ్వకుండా నీ హృదయాన్ని నువ్వే మోసం చేసుకొని ఏది చేస్తున్నావో, ఎలా నడుస్తున్నావో కొన్ని హృదయాలకు తెలియట్లేదు. ఏది తప్పో ఏది రైటో కొన్ని హృదయాలకు అర్థం కావట్లా. కారణం ఏంటో తెలుసా? హృదయాల్లో ఏముందంట? అంధత్వం కమ్మిపోయిందంట. అందుకనే ఓ దైవజనుడు దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, ఉగ్రత నీ మీదకి రాకముందే యేసయ్యను తెలుసుకో. ఆమె నిత్య నరకాగ్ని నుండి తప్పించబడు. హల్లెలూయా. మేము కూడా దేవుని నమ్మాం. ఏం చేస్తున్నావు? దేవుని నమ్మి ఆయన వెంబడించాలి. ప్రతిరోజు తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు అని రాయబడింది. మరి ఈ రోజున ఆయన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడిస్తున్నామా? కొన్ని సందర్భాల్లో యేసయ్య కంటే ముందు పరిగెడుతుంటాం. అలా కాదు, యేసయ్య వెనక మనం పరిగెత్తాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని క్రైస్తవులుగా మనం దేవుడిని తెలుసుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ పశ్చాత్తాపడటం నేర్చుకోవాలి. ప్రభా, నా హృదయం ఏంటి ప్రభా, నా జీవితం ఏంటి ప్రభా, నా స్థితిగతులు ఏంటి ప్రభా, నా పరిస్థితులు ఏంటి ప్రభా అని ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపడాలంటే ఆయన మరణ కోసం మనం ఆలోచించే పాపపు తలంపులు అవి బహుఘోరంగా ఉన్నాయి కనుక ఆయన తలకి మొల్ల కిరీటం పెట్టబడింది. మన ఆలోచనలు, మన హృదయంలో ఉన్నటువంటి ఆ భయంకర మేధను బట్టి ఆయన శరీరం దున్నబడింది. ఈ రోజున మనం ఏం చేయగలుగుతున్నాం? ప్రభు కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? అందుకని ప్రభువుని పశ్చాత్తాపడే హృదయాన్ని నీ ప్రభువా. ఏ హృదయం కావాలంట? పశ్చాత్తాపడే హృదయం. ప్రభు నాకు దయచేయి, నేను పరిపూర్ణంగా నీకు లోబడేటువంటి వ్యక్తిగా నేను మార్చబడాలి. ఈ లోకం కోసం ఇంతవరకు పరిగెలెత్తింది చాలు, ఇక మీదట నీ కోసం నేను జీవిస్తాను ప్రభా. నా కోసమే కదా నువ్వు మరణించింది, నీ కోసం జీవిస్తాను ప్రభా అని తీర్మానం చేసుకో. లేచి నిలబడాం.